హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శనివారం పూజలో చాలా విశేషమైనది పిండి దీపాలండి. పిండి దీపాలని మనము శనివారం పూటే కాదండి, మనం అప్పుడప్పుడు కొన్ని శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ముందు వెలిగిస్తాము, సరస్వతీదేవి పూజకి, కొన్ని విశేషమైన వ్రతాలప్పుడు ఈ పిండి దీపాలని వెలిగిస్తుంటాం. అలాగే త్వరలో మనకి తిరుమల శనివారాలు రాబోతున్నాయండి. ఈ తిరుమల శనివారాల్లో చాలా విశేషమైనది పిండి దీపాలు. బియ్యం పిండితో తయారు చేసిన దీపాలకి చాలా విశిష్టత ఉందండి. ఈ పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందు మనము పిండి దీపాలకి వరి పిండిని అంటే బియ్యం పిండి అండి, మనకి బయట పొడి పిండి కూడా అమ్ముతూ ఉంటారు. అలా కాకుండా మీరే బియ్యాన్ని, రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, మీరు అన్నం వండుకునే బియ్యం అయినా పర్వాలేదండి, ఆ బియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టేసి తడి పొడిగా ఉన్నప్పుడే కొంచెం ఒక ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తడి పొడిగా ఉన్నప్పుడే మీరు మిషన్ కాడించుకోండి. తర్వాత జల్లించి తీసుకోండి. అప్పుడు మనకి పగుళ్ళు అనేది రాకుండా ఉంటాయి. ఆ బియ్యం పిండిలోకి కొంచెం ఆవు నెయ్యి వేసుకోండి. పిండిని బట్టి మీరు నెయ్యి అనేది వేసుకోవాలి. అలాగే కొంచెమే, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం బెల్లము వేసుకోండి. బాగా తురిమింది వేసుకోవాలండి, గడ్డలు లేకుండా చూసుకోండి. లేదు అంటే అరటిపండునైనా, సగం అరటిపండునైనా మెత్తగా గుజ్జులాగా చేసుకొని ఇక్కడ నీళ్లు కలపకుండా పాలతోనే మనము ఈ పిండిని కలుపుకోవాలండి. చాలా మంచిది. దొరికితే ఆవు పాలతో కలుపుకోండి, ఇంకా మంచిదండి. ఆవు పాలు దొరకనప్పుడు ఈ విధంగా మామూలు పాలైనా పర్వాలేదు. అయితే కాచి చల్లార్చిన పాలు వద్దు, పచ్చి పాలనే పోసుకొని మెత్తగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. చూసారా, అక్కడక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి బెల్లం ముక్కలు. అందుకని కొంతమంది అరటి పండుతో చేస్తారు. బెల్లంతో అయినా శ్రేష్టమే, కాకపోతే బాగా తురిమి ఉంచుకోవాలి బెల్లం అనేది. ఈ దీపాలని కొంతమంది 5 వెలిగిస్తారు, కొంతమంది ఒక్కటే కూడా వెలిగించుకోవచ్చండి. ఒక్క దీపంలో రెండు ఒత్తుల్ని వేసుకొని వెలిగించుకోవచ్చు. అయితే నేను ఇక్కడ 2 దీపాలని వెలిగిస్తున్నాను. 5, 7 స్వామివారికి ఎక్కువగా 7 సంఖ్యలో వెలిగిస్తూ ఉంటారు. 2 అయినా వెలిగించుకోవచ్చండి. మీరు హైట్గా కావాలి అనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు, లేదా రౌండ్గా కూడా తయారు చేసుకోవచ్చు అండి. కొంతమంది క్యాప్ని నొక్కి లోపలికి చూపిస్తూ ఉంటారు. ఆ క్యాప్ అనేది కూడా వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే జస్ట్ చిన్న హోలే పడుతుంది కానీ ఆయిల్ అనేది ఎక్కువ పడదు. మనం మధ్యలో వేలు పెట్టి ఇట్లా మిడిల్ వేలైనా పర్వాలేదు, చూపుడు వేలైనా పర్వాలేదండి, చక్కగా ఈ విధంగా హోల్ చేసుకుంటే లోపలికి లోతుగా మనం వేసే ఆయిల్, నూనె అనేది చాలా ఎక్కువ పడుతుంది, చాలాసేపు ఉంటుందండి, పగుళ్ళు కూడా రావు. క్యాప్తో నొక్కుతూ ఉంటారు కానీ అది అంత కరెక్ట్గా ఉండదు, వేలుతోనే కరెక్ట్గా వచ్చేస్తాయి. మీరు వేలుతోనే చక్కగా రౌండ్గా అయినా చేసుకోవచ్చు, పొడవుగా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నాక నేను గంధము అలాగే పసుపు యూజ్ చేసుకున్నాను. అలాగే ఇది కుంకుమలో కొంచెము జవ్వాది పౌడర్ అండి, చాలా సువాసనతో ఉంటుంది. ఇది మనం దీపాలకి వెలిగించినప్పుడు మంచి సువాసనతో ఉంటాయండి దీపాలు కూడా. కొంచెమే, చాలా చిటుకుడు వేసినా పర్వాలేదు. కుంకుమలో కొంచెం జవ్వాది వేసి కొన్ని వాటర్ వేసి కలుపుకున్నాను. ఇది గంధము పసుపు 2 మిక్స్ చేసి ఇలా నామం అనేది పెడుతున్నాను. తిరునామం మనం చేత్తో కూడా పెట్టచ్చండి, కాకపోతే చేత్తో పెట్టేటప్పుడు ఏమవుతాయంటే దీపాలకి సైడ్కి కూడా అయ్యి కొంచెం అంత నీట్గా అనిపించదు. నీట్గా ఉండాలంటే ఇట్లా ఇయర్ బడ్తో పెట్టుకున్నట్లయితే చక్కగా వస్తాయండి. కుంకుమ కూడా చేత్తో అద్దచ్చండి, అంత సరిగా అతుక్కోదు, అందుకని ఇయర్ బడ్తో పెడుతున్నాను. ఈ విధంగా అటు ఇటు 2 బొట్టులు పెట్టేసుకొని తిరునామం అనేది ఈ దీపాలకు కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇట్లా తిరునామం రాకపోయినా ఇలా బొట్టులైనా పెట్టుకోవచ్చు అండి. 3 వైపులా బొట్టులు పెట్టుకోండి. మీరు ఎక్కడైతే ఈ దీపాలని వెలిగిద్దాం అనుకుంటున్నారో అక్కడ శంకు చక్ర నామాలు కూడా వేసుకోవచ్చు, లేదా ఓన్లీ తిరునామం అయినా పెట్టుకొని మీరు స్టీల్ ప్లేట్లో వెలిగించద్దు, అలాగే మట్టి ప్రమిదల్లో కూడా వెలిగించద్దండి. ఈ దీపాలని ఇట్లా ప్లేట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే తమలపాకుల మీద ఏదైనా అరటి ఆకైనా తమలపాకైనా పెట్టుకొని వెలిగించవచ్చు. అంతే, స్వామికి వైభవంగా ఉండాలి కాబట్టి ఏది చేసినా కూడా మనము అని వెండి వాటిల్లో కానీ ఇత్తడి రాగి ఇలాంటి వాటిల్లో వెలిగించుకోండి. మట్టి ప్రమిదల్లో ఈ దీపం పెట్టి వెలిగియద్దు. ఇలా చక్కగా స్వామివారిని
పిండి దీపాలను ఈ విధంగా వెలిగించుకోవచ్చు. అలాగే అష్టోత్తరము చదువుకొని ఈ దీపాల్లోనే స్వామివారిని, వెంకటేశ్వర స్వామి వారిని చూసుకుంటూ మనం అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము లేదా గోవిందనామాలు చదువుకుంటూ మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఎంత చక్కగా అనిపిస్తాయో ఈ నిండుగా పూలు వేసుకొని. అలాగే లాస్ట్లో మీరు అక్షంతలతో కూడా ఒకసారి దీపానికి అక్షతలు కూడా వేసుకోవాలండి. అక్షతలు వేసి నమస్కరించుకొని అష్టోత్తరం, గోవిందనామాలు చదువుకోవాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, స్వామివారికి ఎప్పుడు పూజ చేసినా కూడా అమ్మవారికి కూడా పూజ చేయాలండి. అమ్మవారిని తలుచుకుంటూ కూడా పూజ చేయాలి. సింగిల్గా అయితే చేసుకోకూడదు. ఈ విధంగా నేను శనివారం పూజ అయితే చేసుకుంటున్నాను. మీకు శనివారం రోజు ఫ్రైడేనే చేశానండి. ఫ్రైడే కూడా అమ్మవారికి దీపాలను వెలిగించవచ్చు. ఫ్రైడేనే ఈ విధంగా పూజ చేసుకొని నేను శనివారం పూజకి మీరు ఎలా పిండి ప్రమిదలు చేసి వెలిగించాలో చూపించానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ దీపాలను ఎలా తయారు చేసుకోవాలో చూపించిన వాళ్ళు అవుతారండి. షేర్ చేసుకోండి. మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది, అయితే విరగకుండా ఉంటాయండి. కొన్ని పగుళ్ళు వస్తాయి, విరిగిపోతున్నట్లు ఉంటాయి. అలాగే దీపంలో నుంచి నూనె బయటకు వస్తున్నట్లు ఉంటుందండి. నేను చూపించిన విధంగా అయితే అస్సలు బయటికి రాదండి. మీరు బెల్లం బదులు అరటిపండు కూడా యూజ్ చేసుకొని చక్కగా, బెల్లం తురుములు మెత్తగా ఉండాలి. చూడండి, అక్కడక్కడ ఎర్రగా కనిపించింది కదా, చిన్న ముక్కలాగా లోపల, అలా రాకుండా ఉంటుంది. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో? ఈ విధంగా తయారు చేసి దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.